యా అంటే ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. మన చిన్నప్పుడు VHS చూసాం కదా, VCRలో పెట్టుకొని సినిమాలు చూసాం. అప్పుడు కూడా మాకు పైరస్ వచ్చేది VHSలో, అది చిన్న రూపంలో. టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇప్పుడు జస్ట్ బటన్ నొక్కడమే, వాడు అప్లోడ్ చేసేస్తే అది స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయింది. మాకు సినిమా రిలీజ్ రోజే మాకు HD వచ్చింది చూడండి అని మాకే పంపిస్తున్నారు. సో దాన్ని మేము కంట్రోల్ చేయడానికి రాజ్ కుమార్ లాంటి మాకు ఛాంబర్లో యాంటీ పైరసీ సెల్ ఉంది. దాని ద్వారా ఏదో చేసే ప్రయత్నం చేస్తాం. బట్ టెక్నాలజీ వస్తూ ఉంది, దాన్ని ఎలా మేము రీచ్ అవ్వాలనేది కూడా ఇప్పుడు AI ద్వారా ఏమైనా చేయగలుగుతామా? ఒక సైడ్ వర్క్ జరుగుతూనే ఉంది. బట్ మనం 10 ఆలోచిస్తే వాడు 100 ఆలోచిస్తున్నాడు. వాళ్ళు చాలా అడ్వాన్స్ ఉన్నారు. ఎందుకు? ఆయన బ్రెయిన్ దానిపైనే ఉంటుంది. మనం 100 పనులు చేసుకుంటూ ఈ పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా ఆ సైడు చేయరండి. ఇందాక ఎవరో మా మిత్రులు క్వశ్చన్ చేశారు, అది అవేర్నెస్ లేక జరిగిన పొరపాటే. బట్ ఎవరు కూడా ఫిలిం ఇండస్ట్రీ నుంచి బెట్టింగ్ యాడ్స్కి ఇంకా యాడ్స్ ఎవరు చేయరు. ప్రజలకు మాకంటే ఎక్కువ మీరే ఇప్పుడు మీరు తీసుకున్న కాంటెంట్ని మీరు రాసే దాంట్లో ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పారు విశ్వప్రసాద్ గారు, అంటే అవేర్నెస్ క్రియేట్ చేయాల్సింది. ఇది మనకు చాలా చిన్న విషయం అండి. సినిమా అనేది ఎప్పుడు గవర్నమెంట్కి కానీ డిపార్ట్మెంట్కి కానీ మీకు కానీ అందరికీ చాలా చిన్న విషయం, అంటే ఎంటర్టైన్ చేసేది కదా. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్ని 95% సినిమాలు తీసేవాళ్ళు నష్టపోతారు. ఇది ఎవరికి తెలియదు. 95%